నమస్తే అండి. చేపల కూర చేస్తున్నాను. చేపలన్నీ నీట్గా పసుపు, ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి నీట్గా కడిగి ఇలా పెట్టుకోవాలి. అందులోకి మసాలా మిక్సీ జార్లో ఇలా పల్లీలు, అలానే జీలకర్ర, మిరియాలు, మెంతులు కొద్దిగా గోరువెచ్చగా వేయించి పెట్టుకోవాలండి. ఇవి కూడా మసాలాలు వేసేసుకోవాలి. అందులోకి ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాల పొడి, అలానే మిరప్పొడి కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. కొన్ని తెల్లగడ్డలు, అలానే కొద్దిగా కొబ్బరి పొడి, 1/2 కేజీ చేపలకండి. అంతా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అందులోకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు కొద్దిగా వేసేసుకోవాలండి. అవి చిటపట అన్న తర్వాత కొద్దిగా ఆనియన్స్, అలానే కరివేపాకు అలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. అలానే ఒక టమోటా వేసాను. నేను 1/2 కిలోనే చేపలు కాబట్టి ఒకటే వేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని అందులో మసాలా కూడా యాడ్ చేసేసుకొని కలిపి కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలండి. అంతా ఇలా కలిపి సిమ్లో పెట్టుకునేసి మూత పెట్టుకోవాలి. మసాలా అంతా ఉడికి నూనె అంతా పైకి ఇలా వచ్చిన తర్వాత చింతపులుసు అంతా ఇట్లా పిసికి పెట్టుకుని ఆ చింతపులుసుని ఇందులో వేసేసుకోవాలి. చింతపులుసు పోసినాక కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా మూత పెట్టుకొని కొద్దిగా హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతా బాగా ఇట్లా ఉడికిన తర్వాత ఇందులోకి చేపలు నీట్గా కడిగి పెట్టుకొని ఇట్లా చేపలు వేసేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత హైలోనే కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. లేదంటే మెత్తగా వెళ్ళిపోతాయి చేపలన్నీ. చేపలన్నీ వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇట్లా చూసేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. అంతా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమండి. రాయలసీమ స్టైల్ చేపల కూర అండి. ఒకసారి ట్రై చూడండి, చాలా బాగుంటుందండి.